ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మున్నేరు వరద ఉధృతి మళ్లీ పెరుగుతోంది. మున్నేరులో వరద ప్రవాహం పెరుగుతుండటంతో మొదట ప్రమాదిక హెచ్చరికను జారీ చేశారు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందని హడలిపోతున్నారు. మరోవైపు వరద ఉధృతి పెరగడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని అధికారులను ఆదేశించింది. ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు. రాబోయే 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. మున్నేరు వరద ఉధృతి మళ్లీ పెరుగుతోంది. మున్నేరులో వరద ప్రవాహం పెరుగుతుండటంతో మొదటి ప్రమాదిక హెచ్చరికను జారీ చేశారు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ. వైష్ణవి, ఖమ్మంలో మున్నేరు వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిన్న 8 అడుగుల వద్ద ప్రవహించినటువంటి మున్నేరు నది ఈరోజు ఉదయం 15.5 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 14.5 అడుగులకి మున్నేరు నది వరద ఉధృతి అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం మున్నేరు నది వద్ద ఉన్నాము, చూస్తున్నాము ఏ స్థాయిలో మున్నేరు వరద ఉధృతి అయితే కొనసాగుతుందో. రాత్రి అధికారులు వేసిన అంచనా ప్రకారం దాదాపుగా భారీ స్థాయిలో వరద వస్తుందని చెప్పి అంచనా వేశారు. అందులో భాగంగానే గత ఆదివారం మున్నేరుకు వచ్చినటువంటి వరదల్లో ఏ ప్రాంతాలైతే నీట మునిగాయో ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా రాత్రికి రాత్రే హుటాహుటీన వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. దానవాయిగూడెం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మోతీనగర్, వెంకటేశ్వర నగర్, బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్, దంసరాపురం, వీళ్ళందరినీ కూడా అర్ధరాత్రి ప్రాంతంలో హుటాహుటిన పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం ఎగువన ఉన్నటువంటి ప్రాంతాల నుంచి భారీగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో, వరద నీరు భారీగా వచ్చేటటువంటి నేపథ్యంలో మున్నేరుకు వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే కనుక ఈసారి ఇంకా భారీగా ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం మున్నేరుకు అయితే వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ కూడా రాబోయే 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనికి మున్నేరు నదికి ఉపనదులైనటువంటి ఆకేరు నది కావచ్చు, బుగ్గవాగు నుంచి అక్కడి నుంచి భారీగా వరద నీరు వచ్చి మున్నేరుకు చేరుతున్నటువంటి నేపథ్యంలో మరోసారి మున్నేరు గనక ఉగ్ర రూపం దాలిస్తే ఈసారి మరింతగా నష్టం జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి నష్ట నివారణకు ముందస్తుగానే అధికారులు అయితే అన్ని జాగ్రత్తలు చేపట్టారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఎప్పటికప్పటికే అధికారులతో వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అవసరమైతే
ఇంకా ముంపు ఎక్కువైతే గనక మరిన్ని ప్రాంత ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పి అధికారులని ఆదేశించారు. ఎప్పటికప్పటికే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెప్పించుకుంటూ తగు ఆదేశాలు అయితే ఇస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా ఎంపీలు ఈటెల రాజేందర్, విశ్వేశ్వర రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి దంసలాపురంలో ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అదేవిధంగా పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి బాధితులతో కూడా మాట్లాడారు. మీకు అండగా ఉంటాము అని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారికి భరోసా ఇచ్చారు. ఎవరు కూడా అధైర్యపడవద్దు అని చెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా సహాయం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎటువంటి సహాయం చేయలేదు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నిధినే వాడుకుంటున్నారు అని చెప్పారు. అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం యూటిలైజేషన్కి సంబంధించినటువంటి వివరాలు సమర్పించకపోవడంతో ఇప్పుడు నిధులు విడుదల జాప్యం అవుతుంది. త్వరలోనే కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటిస్తాయి. ఖచ్చితంగా వరద బాధితులకు తగు న్యాయం చేస్తామని చెప్పి కిషన్ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కేంద్రానికి సంబంధించి ఇప్పటికే మోదీతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి సంబంధాల విషయంలో మాకు ఎటువంటి భేషజాలు లేవు. ఖచ్చితంగా కేంద్రం ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్కి సహాయం చేసినట్టే తెలంగాణకు కూడా సహాయం చేయాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాథమిక అంచనా ప్రకారం 5,400 కోట్ల మేరకు వరద నష్టం జరిగింది. కాబట్టి దీన్ని కేంద్రం నుంచి భర్తీ చేయాల్సి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలి అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్పారు. మరోవైపు సరిగ్గా గత వారం రోజుల క్రితం ఆదివారం రోజు మున్నేరు ఒక్కసారిగా మహోగ్ర రూపం దాల్చడంతో దాదాపుగా 8,000 కుటుంబాలు నిరాశలయ్యాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అందరూ కూడా కట్టుబట్టలతోనే మిగిలారు. మొత్తం ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు మొత్తం కూడా వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా ఇళ్ళు కూడా ధ్వంసమయ్యాయి, పైకప్పులు కూడా ఎగిరిపోయాయి, గోడలు పడిపోయాయి. కేవలం మనుషులు మాత్రమే మిగిలిపోయాము, కట్టుబట్టలతోనే మిగిలిపోయామని చెప్పి వాళ్ళు బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దాని నుంచి తేరుకోకముందే ఆ వరద తగ్గుముఖం పట్టిందని చెప్పి ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో మరోసారి వరద ఉగ్రరూపం దాల్చడంతో బాధితులు తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం తమను ఆదుకోవాలి, ఆదుకోకపోతే తీవ్ర ఇబ్బందులు పడతామని చెప్పి వాళ్ళందరూ కూడా సర్వస్వం కోల్పోయాము వరదల వల్ల అని చెప్తున్నారు. మరోవైపు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. రాబోయే 3 రోజుల పాటు కూడా భారీ వర్షం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎవరు కూడా జలాశయాలకు వద్దకు రావద్దు, వాటిని దాటే ప్రయత్నం కూడా చేయొద్దు అని చెప్తున్నారు. ఇప్పుడు ఖమ్మంలో ఉన్నటువంటి ప్రకాష్ నగర్ బ్రిడ్జి కూడా అది కొంత మరమ్మతులకు గురి అవడంతో ఆ మార్గం గుండా పూర్తిగా ఆ ప్రకాష్ నగర్ బ్రిడ్జిని మూసివేశారు. అదేవిధంగా కాల్వడ్డుకు సంబంధించినటువంటి బ్రిడ్జిని కూడా, ఈ బ్రిడ్జి మీద కూడా కేవలం ద్విచక్ర వాహనాలకు, కార్లకు మాత్రమే అనుమతిస్తున్నారు. కేవలం బైపాస్లో ఉన్నటువంటి బ్రిడ్జి ద్వారా మాత్రమే ప్రస్తుతం రాకపోకలు కొనసాగుతున్నాయి. ఎవరిని కూడా జలాశయాలు దాటవద్దని చెప్పి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతుండటంతో రోడ్ల మీదకు నీళ్లు వచ్చాయి. ఆ ప్రాంతాల గుండా ఎవరు కూడా వాటిని దాటే ప్రయత్నం చేయొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే మొన్న వచ్చినటువంటి వరదల్లో అట్లా వాగులు దాటుతున్నటువంటి సమయంలో చాలామంది గల్లంతయ్యారు. వాళ్ళు చాలామందిని రెస్క్యూ చేశారు. కానీ ఈసారి అటువంటి పరిస్థితులు తలెత్తకూడదని చెప్పి అధికారులు ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి జలాశయాల వద్ద, అదేవిధంగా వాగులు ఎక్కడైతే పొంగిపొర్లుతున్నాయో అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాల గుండా ఎవరు కూడా ప్రయాణం చేయవద్దు అని చెప్తున్నారు. పశువుల కాపర్లు కూడా ఎవరు పశువులు మేపడానికి అటవీ ప్రాంతానికి వెళ్ళవద్దు. అదేవిధంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. ఎవరికన్నా అత్యవసరం ఉంటే 10772కి ఫోన్ చేయాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు. ప్రయాణాలు కూడా ఎవరు పెట్టుకోవద్దు. రాబోయే 3 రోజుల పాటు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఏ ప్రాంతాలు అయితే నీట మునుగుతాయో ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు, పునరావాస కేంద్రాలకి. వరద ముంపు కనుక ఇంకా పెరిగితే ఇంకా మరికొన్ని ప్రాంతాలు, ఏ ప్రాంతాలు అయితే నీట మునుగుతాయో ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా
కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే కలెక్టర్ సిపి స్వయంగా ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఏ క్షణమైనా సరే వరద ముంపు ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులకు సహకరించి పునరావాస కేంద్రాలకు తరలి రావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి బాధితులకు కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే 3 రోజుల పాటు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, అధికారులకు సహకరించాలి అని సూచిస్తున్నారు. రామకృష్ణ, మరి మున్నేరు వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది కదా, మరి వారికి కావాల్సిన వసతులు ఏ విధంగా వారికి అందజేస్తున్నారు? ఖచ్చితంగా పునరావాస కేంద్రాలలో వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఖమ్మంలో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్స్తో పాటు కొన్ని కాలేజీలను కూడా ఈ పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. అక్కడ విద్యుత్ సౌకర్యంతో పాటు తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేశాము. అక్కడ ఎటువంటి ఇబ్బందులు, ఏదైనా అనారోగ్య సమస్య ఏర్పడితే వెంటనే దానికి సంబంధించి అక్కడ వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే చంటి బిడ్డలతో వచ్చారో వాళ్ళకి సంబంధించి పాలు కావచ్చు, బిస్కెట్లు కావచ్చు, ఇతర పండ్లు అన్నీ కూడా సిద్ధంగా ఉంచినట్టు అధికారులు అయితే చెప్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్ని రోజులైనా సరే వరద తగ్గుముఖం పట్టే వరకు కూడా పునరావాస కేంద్రంలో ఉండేటట్లు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్తున్నారు. ఎవరు కూడా తొందరపడి మళ్ళీ వరద తగ్గుముఖం పడుతుందని చెప్పి ఇళ్లకు వెళ్ళవద్దు. పూర్తిగా వరద తగ్గుముఖం పట్టిన తర్వాతే అధికారులు సూచనలు జారీ చేసిన తర్వాత మాత్రమే పునరావాస కేంద్రాల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్ళాలి అని అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఎగువ నుంచి ఒక్కసారిగా అకస్మాత్తుగా వరదలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇళ్లకు వెళ్ళే ప్రయత్నం చేయొద్దు. ఒక్కసారిగా వరద ముంపు గురయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అధికారుల సూచనలు పాటిస్తూ ఉండాలని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పునరావాస కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని చెప్తున్నారు. మరోవైపు మంత్రులు కూడా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. పునరావాస కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి అని చెప్తున్నారు. ఎన్ని రోజులైనప్పటికీ, ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి. వరద ముంపు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల పాటు పునరావాస కేంద్రాలు కొనసాగిస్తాము. ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. ఈ వరద ముంపు తగ్గిన తరువాత ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందించాలో అటువంటి సహాయం అందిస్తాము. నిత్యావసర సరుకులు కావచ్చు, తక్షణ ఆర్థిక సహాయం కావచ్చు, శానిటేషన్కి సంబంధించి అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటాము. ప్రజలెవరూ కూడా ఆందోళన చెందవద్దు. ప్రస్తుతం ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం ప్రజలను ఈ వరద ముంపు నుంచి కాపాడటం, వాళ్ళకి ఆహార సౌకర్యాలు కావచ్చు, వైద్య సౌకర్యాలు ఇవి కల్పించడం ప్రభుత్వ ప్రధాన ధ్యేయం, ప్రస్తుత లక్ష్యం. కాబట్టి ప్రస్తుతం వరద ముంపు నుంచి ప్రస్తుతం ప్రజలను కాపాడుతున్నాం. తర్వాత వరద తగ్గుముఖం పట్టిన తర్వాత వాళ్ళని ఎటువంటి సహాయం చేయాలి, ఎంత వరద ముంపు ఉంది అనేది చెప్పి అంచనా వేసి వాళ్ళని ఖచ్చితంగా ఆదుకుంటాము. ఈ విషయంలో ఎవరు కూడా బాధితులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. ప్రస్తుతం అయితే అధికారులకు సహకరించాలి, అందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలి రావాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు. రామకృష్ణ, మరి ఇంతటి వరద నీరు వచ్చి చేరడానికి ప్రభుత్వం నిర్లక్ష్యమే అని ప్రజలు భావిస్తున్నారు. మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అయితే గత ఆదివారం అకస్మాత్తుగా వచ్చినటువంటి వరదలకు సంబంధించి మనం వరద బాధితులతో వివిధ ప్రాంతాల్లో, మున్నేరు పరిపాలక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో మనం పర్యటించినప్పుడు వరద బాధితులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మున్నేరుకు గత 100 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో వరద రాలేదు. అది కూడా గంటల వ్యవధిలోనే రావడంతో తాము కోలుకోలేకపోయాం. దీనికి సంబంధించి అధికారులు ఎవరు కూడా మాకు ఎటువంటి సమాచారం అందించలేదు. కనీసం అధికారులు ఏమన్నా ముందస్తు సమాచారం అందిస్తే మేము కనీసం కొంతలో కొంత అయినా సరే తమకున్నటువంటి వస్తువులను కాపాడుకోగలిగే వాళ్ళం అని చెప్పి వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికారులకు సంబంధించి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, గతంలో ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో వరదలు రాలేదు. ఒక్కసారిగా ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, జలాశయాల్లో ఉన్నటువంటి అవన్నీ కూడా తెగి పడటంతో ఒక్కసారిగా ఆ వరదంతా కూడా మున్నేరు మీదకు పడటంతో
ఊహించని విధంగా ఈ వరద వచ్చింది. ఎప్పుడు కూడా ఈ స్థాయిలో దాదాపుగా 8,000 కుటుంబాలు నిరాశ్రులయ్యారు. ఈ స్థాయిలో వరద రాలేదు. ఎప్పుడన్నా మున్నేరుకు వరద వచ్చినప్పుడు ఒక 10 నుంచి 20 కుటుంబాలు మాత్రమే ముంపుకు గురయ్యాయి. వాళ్ళని ఎప్పటికప్పటికే మనం రెస్క్యూ చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈసారి అనుకోని విధంగా గంటల వ్యవధిలోనే దీని నుంచి ప్రజలందరికీ ఈ సమాచారం చేరవేసే లోపులోనే ఈ వరద ముంపు వచ్చింది అని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. కాబట్టి ఈసారి ప్రస్తుతం 3 రోజుల పాటు మరోసారి భారీ వర్షం చెప్పడంతో వాతావరణ శాఖ ఈసారి అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే రాత్రి నుంచే అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అవసరమైతే మున్నేరు వరద గనక ఇంకా పెరిగితే గనక ఇంకా మరిన్ని ప్రాంత ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 14.5 అడుగులుగా మున్నేరు ఉంది. గత ఆదివారం 36 అడుగులకు వచ్చింది. ఈసారి కూడా అకస్మాత్తుగా ఈ రాబోయే 3 రోజుల్లో గనక వరద ఇంకా వర్షం భారీగా పెరిగి వరద ముంపు గనక పెరిగితే మళ్ళీ ఒకసారి అదే స్థాయిలో గనక వరద వచ్చినా కూడా ఈసారి ఎటువంటి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. ప్రజలందరూ కూడా సహకరించాలి. రాబోయే 3 రోజుల పాటు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదన్నా అత్యవసరం అయితే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.